తల్లి సమర శంఖం పూరించు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే అవర్ ఛానల్ అంటున్నా, కానీ నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేశాను. ఓకే ఎక్కడ ఇద్దరం కలిసి వీడియో స్టార్ట్ చేద్దామంటే వస్తే కదా. ఏంటిది? యాక్చువల్గా ఈరోజు సండే అంటే ఖాళీగా ఉండాలి, రిలాక్స్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే 1 మినిట్ సార్. కానీ ఈయన గారికి ఈరోజు కూడా వర్క్ ఉందన్నమాట. అదేంటో నాకు అర్థం కావట్లేదు. సో ఇంకా హిట్ 3 మూవీకి వెళ్దాం అనుకున్నాం మేము. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ వర్క్ ఉంటుంది, సండే వెళ్దాం అని అన్నాడు. సో సండే వెళ్ళాలి కదా, కాబట్టి పక్కా ఈరోజు వెళ్ళాల్సిందే అని నేను కూర్చుంటే సెకండ్ షో మూవీకి బుక్ చేశాడు. కానీ ఇంకా వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడు పోతాం. 10:30 దాకా ఆఫీస్ నైట్. ఇప్పుడు ఎలా వస్తారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు కూడా వీడియోకి రా, ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం అని అంటే వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. చూడండి గైస్ ఎలా వర్క్ చేసుకుంటున్నాడు. అదేంటి ఆ స్టైల్ ఏంది, ఆ కూర్చునే స్టైల్ ఏంటి అసలు? చేస్తాను, ఎక్కడ టైం అయిపోతుంది మూవీకి, నువ్వేమో రమ్మంటే రావట్లేదు. 10 నిమిషాలు చిన్న త్వరగా. అసలు సండే ఎవరైనా పెట్టుకుంటారా? ఏం చేస్తాం, ఆఫీస్ కష్టాలు. అసలుకే కింద కమెంట్స్లో, ఇన్స్టాగ్రామ్ కమెంట్స్లో ఎవరో అంటున్నారు, నీకు ఉద్యోగం ఉందా లేదా అని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగోండి గైస్, ప్రూఫ్. ఉద్యోగం ఉంది నాకు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? సో దీన్నే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. గుర్తుంచుకోవాలా, మీకు ఇష్టమైన వాళ్ళ కోసం మీరు చెయ్యాలా, అంతేనా కాదా చెప్పు సింధు? అవును, నిజమే. అడిగిన దానికి అన్నీ ఒప్పుకోవాలి. షాపింగ్కి తీసుకెళ్ళాలి, సినిమాకి తీసుకెళ్ళాలి, అన్నీ తీసుకెళ్ళాలి. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కానీ వర్క్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇలా సండేస్ మాత్రం చేయకూడదు. నువ్వు ఫాస్ట్గా ముయ్యి అది. ఇంకా ఫాస్ట్ మూయడానికి ఎట్టగా చిన్న పని, ఒక 10 నిమిషాలు అంతే. గైస్ లాస్ట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. లాస్ట్కి స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ అవ్వాల్సిన టైంకి స్టార్ట్ అయ్యింది. గైస్ ఐఎమ్ బ్యాక్. సో ఇప్పుడు ఏంటంటే తెలిసిందే కదా, నాని మూవీకి వెళ్తున్నాము, హిట్ 3. అండ్ మీలో చాలామంది చూసే ఉంటారు, హిట్ 3 వచ్చి చాలా రోజులైంది కాబట్టి. 4 డేస్ అవుతుంది. సినిమా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నేను కూడా చూసి రివ్యూ ఇస్తాను లాస్ట్లో. రివ్యూ కాదు, ఎలాగో సినిమా, నాని సినిమా అంటే బాగుంటుంది, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు కదా. నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మేము ఒక 1 అవర్ ముందే బయలుదేరాం మూవీకి. మూవీ టైమింగ్ వచ్చి 11 అయితే ఒక 1 అవర్ ముందు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే, సో వీళ్ళ ఫ్రెండ్ అని కాదు, నాకు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు, బాగా కలిసిపోయాం మేము. ఇంకా అక్కడికి వెళ్ళామంటే ఇంకా ఒక 1 అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి కదలొచ్చు మూవీకి. లిఫ్ట్లో ఉన్నాం. ఏమన్నా తగిలింది? ఇది కొత్తగా ఇప్పించారా? ఏం చేస్తున్నారు? ఏంటి చెఫ్ లాగా వేసేసుకున్నావు? తీసుకోలేదా? నువ్వేంటి అసలు రాగానే మామిడికాయలు తింటున్నావు? మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పు. పోయినసారి గివ్ అవే ఇచ్చాం. ఆ కష్టం ఏంటంటే పంపించడానికే కష్టపడ్డాం. ఎవరెవరు ఎక్కడెక్కడో ఉన్నారు అందరూ. లేదు, ఇది ఉంది, టేస్ట్ చేసాడు. గైస్ ఇప్పుడు ఏంటంటే సింధు టేస్ట్ చేస్తుంది అనమాట. ఏదో ఒక ఎక్స్ప్రెషన్. నీలాగా ఓవర్ ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వను. అంతే ఇవ్వాలా. గైస్ వీళ్ళే మా ఫ్రెండ్స్ అనమాట. సో కొత్తగా పెళ్ళయింది, కొత్త పిల్లలు వీళ్ళు. వీడి పేరు హేమంత్, తన పేరు అంజలి. కొత్త పిల్లలు. కొత్త పిల్లలు. వీడి పెళ్ళికి వెళ్ళి 2 నెలలు ఇంట్లో ఉన్నాను. సో ఇప్పుడైతే సినిమాకి వెళ్ళిపోతాం, పదండి. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? అంతేనా ఇంట్రొడక్షన్? మీరేం ఏదో పెద్ద చెప్పరా? ఇంట్రొడక్షన్ చేస్తాను. బాహుబలి లెవెల్ రేంజ్ ఇవ్వమంటావే. అంతే. కాదు, మిమ్మల్ని చూస్తే నాకు ఏం గుర్తొచ్చింది అంటే మేమిద్దరం ఫస్ట్ లో ఎలా ఉన్నామో అదే గుర్తొచ్చింది.
అన్నీ మాలాగే జరుగుతాయి మీకు కూడా. కాబట్టి మీరు కూడా మాలాగే హ్యాపీగా కలిసి ఉంటారు, కొన్ని చిన్న చిన్న గొడవలు పడుతూ. అవి జరుగుతాయి కావాలి. గైస్ ఇదే మేము ఉన్న కొత్త కార్. ఇప్పుడు కనిపించదు, నల్లగా ఉంది కాబట్టి. మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము ఇప్పుడు. ఆపుతావా నివేశాలు? ఏం సంగతి? కేరళ ఆయిల్ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పళ్ళు చేయగానే పంచ నిన్ను కాదు, నిన్ను కాదు అవినాష్ని. మూవీకి స్టార్ట్ అయ్యామనే దగ్గర ఆపాను కదా. ఈ సినిమా మాకు చాలా ఎంతో స్పెషల్, ఎందుకంటే మేము నానిని కలిసాం. చెప్పు, ఇంకెందుకు లేట్? అదే చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సేమ్ అదే గైస్ నేను చెప్పాలనుకుంది కూడా. ఏంటంటే నానిని ముందు కలిసాము, సో హిత్రీ ప్రమోషన్కే కలిసాం అనమాట. అయితే మేము ఈ 2 months అక్కడ ఒంగోలులో ఉన్నాం కదా, ఒంగోలు నెల్లూరు అని చెప్పాం కదా, అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి మరీ కలిసి మళ్ళీ వెళ్ళిపోయాము. అంత మంచి ఛాన్స్ వస్తే ఎవరు రాదు చెప్పండి. సో అలా మేము కూడా వచ్చి కలిసాము. నిజంగా చాలా బాగా మాట్లాడారు నాని గారు అయితే. మాకు ఆ ప్రమోషన్ ఎలా చేయాలనే ఐడియా కూడా నాని గారే ఇచ్చారు. నాని గారే ఇచ్చారు. ఇన్స్టాలో రీల్ ఇన్స్టాలో, స్నాప్చాట్లో రెండిట్లో అప్లోడ్ చేశాను నేను. ఆ రోజు స్నాప్ ఈవెంట్కి వెళ్ళి నాని గారిని కలిసాం, నాని గారు గెస్ట్గా వచ్చారని. సో ఆ రోజు మాకు కొంచెం మెమరబుల్ డే అనమాట. మా చెల్లి అయితే చచ్చిపోయింది అసలు, తనకి ఫేవరెట్ అనమాట. నాకంటే కూడా తనకు చాలా చాలా ఫేవరెట్ నాని అంటే. అసలు తన మూవీస్ అయితే చాలా ఇష్టం, అదే పనిగా చూస్తుంది. సో తనైతే చచ్చిపోయింది. వస్తా 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 అని చెప్పింది, తీసుకొద్దాం అనుకున్నాం మేము కూడా. కానీ ఆ రోజు తనకి ఎగ్జామ్స్. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్. ఆ రోజు స్నాప్స్ అన్నీ చూసి ఏడుపు సింబల్స్ పెట్టింది. సో అలా కలిసాము. ఆ రోజు మాకు ఒక పెద్ద మెమరబుల్ డే. అంజలి, నీ ఫేవరెట్ హీరో ఎవరు? నీది? నాకా? ఏం మాట్లాడుతున్నావు? డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ రామ్ చరణ్. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జాగ్రత్త. పెద్ద హీరోల్లో అయితే పవన్ కళ్యాణ్, తర్వాత ఇప్పుడైతే లేటెస్ట్గా అయితే రామ్ చరణ్. త్వరలో కలుస్తాం కూడా. ఎవరు చెప్పారు నీకు కలుస్తామని? నేనే. ఓకే, ఎలాగో నానిని కలిసే ఛాన్స్ అయితే వచ్చింది, అలాగే రామ్ చరణ్ వీళ్ళని కూడా కలిసే ఛాన్స్ వస్తే బాగుండు. హేమంత్ గారు నేనే వెళ్తాం, ఎందుకంటే మీ ఇద్దరం డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ రామ్ చరణ్ అనమాట. మరి నేను ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. ఈ ట్రాఫిక్ చూడండి, అసలు చిరాకు వస్తుంది. మూవీ టైంకి వెళ్తామా లేదంటే ఒక్క నిమిషం, ఈవెంత పెద్ద నడిపేలాగా చిరాకు వస్తుంది అంటే నడిపేవాడికే లేదు చిరాకు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఇప్పుడే దిగాము, కరెక్ట్గా 5 minutes ఉంది. పైకి వెళ్ళేలోపు ఆ టైం అయిపోయి మూవీ కానీ అవ్వాలి. నీకుంది ఎందుకుంటది తెలుసుగా నా సంగతి. నీతో మాట్లాడదాం. అమ్మయ్యా, అయితే మాట్లాడతా. అంటే ప్రశాంత సినిమా చూడొచ్చని. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఇంటికి వా, చెప్తా. ఇక్కడ అందరు ఉన్నారు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏముండదు, అంత నాదే తెలుసుగా. హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అర్జున్ సర్కార్. Many months later. ఇదే షర్ట్ గుర్తుపెట్టుకోండి, రేపు నాకు అర్థమైంది. అదే షర్ట్ లో వెంకటేష్ రీల్ చేశాడు అనమాట, అందుకని వెంకటేష్ వచ్చాడు మధ్యలో. బాగా చేశాను. నా ఫీలింగ్, నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే నాగార్జున గారు, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. ఓపెనింగ్ షాట్ వేణుమాతలాగా కళ్ళు దిద్ది బుద్ధి జూ షాట్. కన్నులేంది ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. నాకైతే ఇద్దరు ఎక్స్ట్రోవర్ట్స్ మధ్యలో ఇద్దరు ఇంట్రోవర్ట్స్ కూర్చున్నట్టుంది. ఎతక్క దొరికింది ఒక టిఫిన్ సెంటర్. అది మన డబ్బా వాళ్ళ టిఫిన్ సెంటర్. అటు చూపి ఒకసారి. ఇలాంటి చోట సింధు ఎప్పుడు తిందు, మాకంటే అలవాటు, ఎప్పుడు తింటానే ఉంటాము. చాలా బాగుంటాయి అన్నమాట. టైం వచ్చరికి 2:33 అవుతుంది. ఓయ్, తిన్నావా ఫుల్గా? కడుపు నిండిందా?
పాపం అసలు మధ్యాహ్నం కూడా తినలేదు గైస్, కొంచెమే తిన్నాడు. అది ఎందుకంటే నన్ను హర్ట్ చేశాడు కాబట్టి నేను రైస్ పెట్టలేదు. అంటే కోపం వచ్చి నేనే ఎక్కువ రోజు దగ్గర ఉండి తినిపిస్తుంది, మరి రైస్ పెట్టాలి. అంటే కోపం వచ్చి నేనే ఎక్కువ వేసేసుకున్నాను అన్నం అంతా, ఇంతే ఉంచాను. అదొకటే తిన్నాడు పాపం. బేసిక్గా నాకు తినబుద్ధి కాలేదు అందుకే. అబ్బా కవరింగ్ వద్దు. సరే ఇప్పుడు ఏంటి, రాత్రంతా ఇలానే ఉంటామా? ఆల్రెడీ 3 అవుతుంది. వెళ్ళిపోదాం పద. ఇంటికేనా? ఇంటికి ఇంకెక్కడ తిరుగుతావేంది? 3 అయింది టైం. నువ్వు తిప్పితే ఇంకెక్కడికైనా వస్తా నేను, నాకు నిద్రే రాదు. ఇంటికి వెళ్ళాక రౌండ్ గిరి అని తిరుగు, సరిపోద్ది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎందుకు ఇక్కడే తిరుగుతా, ఒకేసారి అయిపోయిద్ది కదా. బాయ్. హిట్రీ మూవీ అయితే అదిరిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. బాగుంది మూవీ చాలా. ఇంకన్నీ ఆపేసి బాయ్ గైస్ గుడ్ నైట్ చెప్పు, పాపం వాళ్ళు కూడా విని బోర్ కొట్టింది. నా మాటలు నీకు బోర్ కొడితే చెప్పేసేయి, నేను వెళ్ళిపోతా. ఎక్కడికి? ఇంటికేగా. కార్ ఆపేసేయి, దిగి వెళ్ళిపోతాను. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. మై ఛానల్ బాయ్. అవర్ ఛానల్ బాయ్. బాయ్.